హలో, నాకు వచ్చిన పెద్దలకు అందరికీ ఏకశరణం. తండ్రి, మాకు 37 ఏళ్ల కింద ఇచ్చిన భూమి సౌకారి, ఆ సౌకారు ఇచ్చిన భూమి పట్ట భూమి మమ్మల్ని బాధ పెట్టి మేము 2 లక్షల దాకా ఖర్చు పెట్టినాం. తిరిగి 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 అలా తిరిగితే ఇంకా అంగనే తిరిగి కాగితాలు కొన్ని ఖరాబ్ చేసిరు. మమ్మల్ని బాధ పెడతా ఉండ్రు. మాకు కావాలి మా భూమి. మేము మాకు పిల్లలు ఏడా లేదు, మాకు ఒకరొకరికి 2-3 పిల్లలు, ఇల్లు లేవు, ఇడుపులు లేవు. స్వామి తండ్రి, భూమి కావాలి, మార్కెట్ వద్దు, మార్కెట్ వద్దు. తండ్రి మాట్లాడు. హలో, సిద్ధమంతులకు అందరికీ ధన్యవాదాలు. సావుకారి గుట్టలు 582, 583, 584, 588, 590. సారు తిరిగి 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 మా సారు ఉన్నాగా 300 గజాల కట్టించంటే అంతేలేమే కోవిడ మొత్తం ఉడగొచ్చింది. ఉడగొచ్చిన తర్వాత 101 బాధ పెట్టి కష్టం పెట్టి ఈ పెద్ద మంతులకు అందరికీ ధన్యవాదాలు నాయన. మాకు అందులో పోయింది ఓంగ కూడా ఇంకా 16 ఎకరాలు ఉంది అదే లైన్లా. అయితే ఆ 16 ఎకరాలన్నా మాకు తలా ఇస్తే మీకు పుణ్యము. మా అందరి పెద్దలకు మంచిరెడ్డి సారు 300 గజాల జాగా ఇస్తున్నాడు. అంతేలేమే మా కోడ పట్టం ఉడగొట్టిండ్రు. మార్కట్టు ఎప్పుడో అయ్యింది, ఎప్పుడో బాధలు పడ్డాడు. అందరు 10 మంది బతారని శాంతం చేస్తే ఇప్పుడు 12 కథలు పడుతుండ్రు. ఈ మార్కెట్ మాకే ఉండాలి. సార్ చేసింది గొప్ప పని చేసిండు. పింఛన్లు లేని వాళ్ళకు పింఛన్లు ఇచ్చిండు, బట్టలు లేని వాళ్ళకు బట్టలు ఇచ్చిండు, అన్ని శాంతం చేసిండు. ఎంతమంది పోయినా గాని గౌరవం ఇచ్చిండు. ఎవరికి పోయినా సాయం చేసిండు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ధన్యవాదాలు. ఇంకొకటి గుట్ట 118 ఎకరాల గుట్ట ఉన్నది తల్లి. అది ఎందుకు చెప్పాలి, అది కూడా చెప్పాలి. చెప్పు, నీకు ఆ పైసలు వస్తాయి చెప్పు. ఎప్పుడైనా మన సారే ఇప్పిస్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ సారే ఇప్పిస్తారు. ఓకే, ఇప్పుడు బాబు నువ్వు మాట్లాడు. ఈరోజు సభకు విచ్చేసిన పెద్దలు అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ఎన్నో బాధలకు ఓర్చి ఈరోజు మార్కెట్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇలాంటి మార్కెట్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే క్రమంలో అంతా నీట్గా చేయడం జరిగింది. అంతా చేసిన తర్వాత దీన్ని వేరే రకంగా మార్చడము సరైన పద్ధతి కాదు. కోయడగుట్ట 167/1లోకి మార్చడం జరిగింది. అక్కడ అన్ని గుట్టలు చెట్లు, అది మార్కెట్కి ఏ రకంగా కూడా ఉపయోగపడదు. కాబట్టి ఉన్న మార్కెట్ను ఉన్న రకంగానే ఉంచి అక్కడ ఉన్న పేదలకు ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళందరికీ భూ హక్కులు కల్పించాలని, అలాగే మా సార్ ఇచ్చినట్టు ఇందాక మా ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు